వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. తెలంగాణ నాగర్ కర్నూల్ ఊరుకొండలో ఒక దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయిపై గ్యాంగ్ రేపు, అది గుడికి వాతావరణంలో ఆ ప్రదేశంలో జరిగిన వార్త మనం చూసినాం. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత మౌర్య గారు. ఎంత మాట్లాడారు మౌర్య గారు, నమస్తే. అసలు ఎట్లా చూడాలి ఇలాంటి పరిస్థితులు? అంటే ఒక నిర్భయ, దాని తర్వాత ఒక అభయ, అంటే ఒక రేపు లేని వార్త, గ్యాంగ్ రేపు లేని వార్త, ఆ వార్త లేని పేపర్ చూడలేకపోతున్నాం. అలా న్యూస్ లేని, మీడియా లేని పరిస్థితి, టీవీ వార్తలు లేని పరిస్థితి. అసలు ఎట్లా చూడాలి ఈ పరిస్థితి? ఒకటి, ఎవరైతే రేపులకు పాల్పడుతున్నారో, ఎవరైతే అత్యాచారాలకు పాల్పడుతున్నారో వాళ్ళకి కట్టడి చేయాలంటే చట్టం పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏ రకంగా అంటే, ఈ దుబాయ్ లాంటి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాలలో ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా అన్యాయం చేసినా, లేకపోతే ఏదైనా ప్రజలకు ఆటంకం కలిగించినా వాళ్ళను విపరీతమైన క్రూరమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి వాళ్ళని శిక్షించే తత్వం చేస్తుంది. అంటే ఇక్కడ మన ఇండియాలో మన రాజ్యాంగం చేసినటువంటి చట్టాలు తక్కువ ఉన్నాయని కాదు, వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే విధానంలో పోలీసులు ఫెయిల్ అవుతున్నారు, అలాగే రాజకీయ పార్టీలు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక సంఘటన జరిగిందంటే ఆ సంఘటన పైన సత్వర న్యాయం కోసం ఎంతమంది పోరాటం చేస్తుంటారు. కానీ అక్కడ డబ్బును చూసో, కులాన్ని చూసో, లేకపోతే పరపతిని చూసో వాళ్ళకి కొమ్ము కాస్తూ చేస్తున్నటువంటి చేష్టల వల్లనే ఈ చట్టం అనేది నిర్వీర్యం అవుతున్నటువంటి సంఘటన. ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన 8 మంది ఒక గుడి సమీపంలో జరిగినటువంటి సంఘటన. ఒక గుడికి దర్శనం చేసుకుందామని చెప్పేసి ఆమె యొక్క బాధలను, లేకపోతే సంతోషాలను పంచుకుందాం, లేకపోతే ఇంకా భవిష్యత్తులో మా జీవితం బాగుండాలని ఒక జంట దేవుని దగ్గర మొరపెట్టుకోవడం కోసం పోయినప్పుడు కనీసము ఆ దేవుని గుడిలో కూడా వాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది. అది తన సహచరునితో వెళ్ళినప్పుడు ఆ సహచరుని కట్టేసి తర్వాత ఈ అమ్మాయి పైన దారుణానికి పాల్పడడం అనేది నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన. 100% ఈ చట్టాలు అనేది పటిష్టంగా అక్కడ ఉన్నటువంటి ఊరుకొండలో పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏం జరుగుతుంది, సీసీ కెమెరా నిఘాలు ఉన్నాయి. చట్టము చాలా తన పని తాను చేసుకుంటా పోతుందని చెప్పేసి సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏమన్నా పండగ చేసుకున్నట్టుంది పరిస్థితి. 8 మందిలో ఒక వ్యక్తి గుడికి వచ్చిన సందర్భంలో ఆ గుడిలో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఆ పరిసర ప్రాంతాలలో ఎక్కడ తాగుతున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది జనాలు గ్రహించలేకపోతున్నారు, పోలీసులు గ్రహించలేకపోతున్నారు. తాగిన మత్తులో ప్రభుత్వాలేమో డబ్బు ఉంటే సరిపోతుంది, ఆ డబ్బుతో మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు అని ఆలోచిస్తున్నారు తప్ప వాటి తాగి వాటి వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో, ఫ్యామిలీలు ఎన్ని నాశనం అవుతున్నాయో, లేకపోతే ఎంతమంది అత్యాచారాలు చేస్తున్నారు, ఎంతమంది అఘాయిత్యాలు చేస్తున్నారు అని ఆలోచిస్తలేరు. 100 రూపాయల బీరు 150 చేస్తున్నారు, 150 బీరు 200 చేస్తున్నారు. అట్లా అని చెప్పేసి తాగకుండానే ఉంటున్నారు. వీళ్ళు అధికారం రావాలి, వీళ్ళు డబ్బులు రావాలి, డబ్బులు దండుకోవాలి అని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు మాత్రం దాన్ని మద్యాన్ని ఆపే ప్రయత్నం చేస్తలేరు. అట్లాగే వాళ్ళు తాగినటువంటి వ్యక్తులు 8 మంది తాగి అతి దారుణంగా తనని రేప్ చేయడం జరిగింది. ఎంత ఘోరం అంటే, తన భర్త తన పక్కన ఉన్నప్పుడు ఆయన వాళ్ళని రేప్ చేయకుండా ఆపుతాడేమని చెప్పేసి తన బట్టలు ఇప్పేసి తన బట్టలతోటే చెట్టుకు కట్టేసి ఆమెను రేప్ చేసి, అలాగే ఆమెను నిరంతరం రేప్ చేస్తున్న సందర్భంలో వాళ్ళు తాగిన మత్తు దిగిన తర్వాత మరి ఇంకొక ఫ్రెండ్కు ఫోన్ చేసి, గూగుల్ పే చేసి, ఫోన్ పే చేసి మళ్ళీ మందు తెప్పించుకొని ఆ మందు తాగేంత వరకు ఎంత మూర్ఖత్వం అంటే, వాడు డబ్బు తీసుకొచ్చినోడు మంది ఇచ్చి వెళ్ళొచ్చు కదా, నాకు ఫ్రీగా దొరికింది అనుకున్నాడో మళ్ళీ ఇంకేమనుకుంటా వాడు కూడా తన పైన అత్యాచారం చేసే ప్రయత్నం. నిజంగా ఒక మహిళని, ఒక స్త్రీని, ఒక అమ్మాయిని ఒక లైంగిక వస్తువుగా చూడడం, ఒక సెక్స్ టాయ్గా చూడడం లాంటి ఒక ఈ కల్చర్లో భాగంగా కదా ఇట్లా ఒక అమ్మాయికి కూడా అంత అమ్మాయి పైన ఒంటరిగా దొరికిందని తాగి అడ్డగోలుగా అలాంటి పరిస్థితి చేయడం అంటే ఇది లైంగిక వస్తువుగా చూడడం కదా. ఇప్పుడు వాస్తవానికి 100% ఇది లైంగిక వస్తువుగానే మాత్రమే చూస్తున్నారు. ఒకప్పుడు వేదాలలో, ఉపనిషత్తులలో ఏమని, ఇప్పుడు మనుధర్మ శాస్త్రంలో ఏమని ఉందంటే, ఆడపిల్ల వంటింటికి మాత్రమే కుందేలుగా ఉండాలి, వంట వండి పెట్టాలి, మగానికి సుఖ పెట్టాలి,
అదే రకంగా ఇప్పుడు బయటికి వచ్చిన ఒక మహానుభావుడు అంటాడు, అర్ధరాత్రి ఆడపిల్ల బయట తిరిగిన రోజే దేశానికి స్వతంత్రం వచ్చిందని. పట్టపగలు కూడా గుళ్ళో కూడా పోవడానికి లేదు. 80 సంవత్సరాల చరిత్ర, 80 సంవత్సరాల స్వతంత్రం ఎక్కడ పోయినట్టు. 80 సంవత్సరాల దగ్గరకు వచ్చింది స్వతంత్రం వచ్చి. ఏ ఆడపిల్ల కనీసం అర్ధరాత్రి తిరిగితే స్వతంత్రం, అర్ధరాత్రి పట్టపగలు గుడికి పోవడానికి కూడా స్వతంత్రం లేదు. అంటే అధికారంలో లోపం అనొచ్చా, లేకపోతే రాజకీయాల లోపం అనొచ్చా, లేకపోతే ఈ వీడు దేవుళ్ళ పైన ఎలాంటి, ఒకప్పుడు అంటుంటారు కదా, ఒకవేళ నువ్వు తప్పు చేసినట్టయితే నేను ఎక్కడ దేవుడు కూడా నిన్ను క్షమించడానికి. మరి అదే దేవుని గుళ్ళో ఉన్న ఇలాంటి ఘటనలు జరిగితే మరి ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దేవుడు శిక్షిస్తలేడా, లేకపోతే దేవుడికి చలనం లేదా? శివుని ఆజ్ఞ లేదా చీమైన కుట్టదు అంటారు కదా. మరి అదే గుడిలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరిగినటువంటి సంఘటన, ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నాడు అంటే, నాలంటోడు మాట్లాడితే వీడు నాస్తికుడు, వీడు ఆస్తికుడు, వీడు రేషనిస్టు, వీడు లెఫ్టిస్టు, కాబట్టి వీడు దేవుళ్ళని తిడుతున్నావు అంటే దేవుని గుడిలో కూడా జరుగుతుంది. అంటే ఈ హిందూ ధర్మ రక్షకులు ఏం చేస్తున్నారు మరి అంటే, ఒక దగ్గర ఒక గుళ్ళో పూజారి నాకు సరైన డాటా ఇస్తలేడు, క్షత్రియుల డాటా ఇస్తలేడు అని చెప్పేసి పంతులను కొడతారు హిందూ ధర్మ రక్ష పేర్లతోటి. లేదనుకుంటే మేము హిందూ ధర్మాన్ని రక్షిస్తాము, చేస్తాము, మేము హిందూ జలశక్తి పెడతాము, లేకపోతే దళశక్తి పెడతాము, ఇంకో శక్తి పెడతామని చెప్పేసి ప్రజల నుంచి డబ్బు దోచుకొని దాచుకుంటున్నారు. మరి ఎందుకు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఏ ఒక్క మీడియా చూపించట్లేదండి? కనీసం పేపర్ లో కూడా ఆ గుడి సమీపంలో జరిగిందని కూడా చెప్పట్లేదు. అంటే మభ్య పెట్టడం కోసం, లేదంటే దీన్ని మార్పు చేయడం కోసం. ఎందుకు ఒక టీవీ ఛానల్లో ఒక చర్చ జరుగుతలేదు, ఒక పేపర్ లో ఎందుకు ఇది జరుగుతలేదు? అంటే ఉన్నవాడిదే చట్టము అందరికి సమానం లేదా, చట్టం కొందరికి చుట్టం అవుతుంది. అదెందుకు? లాండ్ ఆర్డర్ ఇష్యూ కరెక్ట్ లేకపోవడం వల్ల. ఇదే తెలంగాణ ప్రభుత్వంలో, ఇదే ప్రజాపాలనలో ఎక్కడ పోయిన హోమ్ మినిస్టర్ లేదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాడు. ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటే నువ్వు ముఖ్యమంత్రి పదవి, విద్యాశాఖ మంత్రి నీ దగ్గర పెట్టుకుంటే విద్యా వ్యవస్థ సెట్ అవుతుంది. హోం మంత్రి నీ దగ్గర పెట్టుకుంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ ఏమైతుంది? అన్ని నీ దగ్గర పెట్టుకొని, ఒకప్పుడు కేసీఆర్ నియంత్ర పాలన అన్నారు కదా, మరి దీన్ని ఏమంటారు? తుగ్లక్ పాలన అంటారా? ఇది కూడా నియంత్ర పాలన కదా. ఇంకా ఆయన కనీసం ఇంకా శాఖలను ఎవరికైనా ఇచ్చి పని నడిపించారు, కనీసం అవి కూడా చేస్తారు కదా. అంటే ప్రభుత్వము దీనికి సరైనటువంటి ప్రణాళిక లేకుండా, కనీసం లాండ్ ఆర్డర్ కూడా ఏ రకంగా పెట్టలేని తరంలో ఫెయిల్ అయింది మొత్తం ప్రభుత్వం. అంటే వాస్తవంగా ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాల్సిన అంశం, మహిళకు సంబంధించి ఇలాంటి ఇన్స్టిట్యూట్ సమాజంలో పెరిగిపోవడానికి, మహిళ ఒంటరిగా కనిపిస్తే అది ఒక సహచరుతుడు కనిపించినప్పుడు ఆయన కట్టేసి ఇట్లాంటి వాతావరణం రావడానికి ఇప్పుడున్న మీడియా కానీ ఒక మహిళను ఏ రకంగా చూపిస్తుంది, ఒక సినిమా ఏ రకంగా చూపిస్తుంది, లేదు ఇప్పుడు వస్తున్న బూత్ సాహిత్యం కానీ, లేకపోతే పూర్ణ సైట్లు కానీ, ఇవన్నీ ప్రభావాలు కూడా ఒక కారణం కాదంటారు. అయితే నేనేమంటానంటే, మై ఒపీనియన్, పూర్ణ సైట్లను ఆపేస్తేనో, లేకపోతే ఒక మంచి డ్రెస్ వేసుకుంటేనో వాళ్ళ పైన అత్యాచారాలు జరగవనడం మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళకి చిన్న ఉన్నప్పుడు తల్లి అన్నం తినేటప్పుడు పిల్లగాడు అన్నం తినకపోతే బూచోడు వచ్చి పట్టుకుపోతాడు అని చెప్పేసి ఎలా అయితే అబద్ధం ఆడుతుందో, ఆ రకంగా నువ్వు ఇంకో అమ్మాయి పైన నువ్వు అత్యాచారం చేస్తున్నావు అంటే అది నీ చెల్లో నీ తల్లో అయి ఉంటాయి, ఏం చేస్తావు అనే ఇంగిత జ్ఞానాన్ని కూడా చిన్న ఉన్నప్పుడు నేను నేర్పాల్సిన అవసరం ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్, సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలని కోరుకుంటాను నేను. స్కూల్ లైఫ్ లోనే అప్పుడెప్పుడో మేము 6th 7th 2006-7 సంవత్సరంలో కూడా మా సీనియర్లకి ఒక 2 days క్లాస్ ఉండదు, ఆశా క్లాసెస్. అంటే అమ్మాయి ఒకవేళ మెచ్యూరిటీ అయితే ఏ రకంగా మారుతుంది, అబ్బాయి మెచ్యూరిటీ అయితే ఏ రకంగా గొంతు మారుతుంది, లేకపోతే ఏమో బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయని చెప్పేసి క్లాసులు ఉండేది. అంటే కనీస అవగాహన ఉండేది. ఈ ఫారెన్ కంట్రీస్ లలో ఏమైతే ఆయన 12 years 14 years వచ్చిందంటే ఆయనకు విచ్చలవిడితనం అనేది ఉంటది. అంటే తను ఏదైనా చేయొచ్చు, తను చదువుకోవచ్చు, సెక్స్ చేయొచ్చు, లేకపోతే జాబ్ చేయొచ్చు అని. అంటే ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది జరిగినట్టయితే, దానిపైన అవగాహన వచ్చినట్టయితే ఏదైనా చేస్తారు. ఇప్పుడు 8 మంది కనీసము ఒక అమ్మాయిని ఒక ఏజ్కి వచ్చినావంటే నువ్వు చదువుకుంటున్నావు, లేదంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు, లేదంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తావు అనేది తెలుస్తుంది. కానీ ఈ రోజులలో ఏమైతుందంటే ఈ పోర్న్ సైట్లు క్లోజ్ చేయడం కానీ, లేకపోతే సెక్స్ ఎడ్యుకేషన్ పైన అవగాహన లేకపోవడం వల్ల కనీసం ఒక అమ్మాయి కనబడుతుందంటే ఆమె టాయ్లో చూడడం అంతే. ఈ సినిమాలు ప్రభావము, ఈ సినిమాలలో బికినీలు వేసుకొని తిరగడము, అవి చేయడము. అంటే ఒక వ్యక్తి తను మానసికంగా స్టేబుల్ గా ఉంటుండా లేకుంటుండా అంటే ఒక రకంగా మందుకు లోబడి, ఒకవేళ మగువకు లోబడి
అది ఏ రకంగా ఎట్లా పిచ్చోడు అవుతున్నా కూడా తెలియని పరిస్థితి. అంటే మానవత్వం అనేది మంట కలిసిపోయింది. అంటే వాడు ఏ రకంగా ఏం చేస్తున్నా అనేది తెలియకుండా పోతుంది. ఒక నిర్భయ లాంటి ఘటనలు జరుగుతున్నాయి, టేకు లక్ష్మి లాంటి ఘటనలు జరుగుతున్నాయి, దిశ లాంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటిపైన అంటే ఇక్కడ మీరు కొన్ని ప్రస్తావించారు. టేకు లక్ష్మికి సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు ఈ మీడియా కానీ పేపర్లు కానీ పెద్ద వార్త రూపం దాన్ని ఒక వార్తగా తీసేసి తప్పితే దాన్ని సంఘటనగా చూడలేదు. అట్లనే ఒక నిర్భయ, ఒక అభయ పేరుతోటి ఇట్లా టౌన్స్లో జరిగినప్పుడు దానికి వచ్చిన రెస్పాన్స్ కానీ, మీడియా దానికి ఇచ్చిన రెస్పాన్స్ కానీ, ఈరోజు ఒక నాగర్ కర్నూలు మారుమూల ప్రాంతంలో ఒక అమ్మాయి మీద జరిగినప్పుడు దాని మీద జరుగుతున్న రెస్పాన్స్ కానీ, సమాజాన్ని ఎడ్యుకేట్ చేసే దాంట్లో మీడియా ప్రతిసారి ఒక సైడ్ తీసుకుంటుంది అనుకోవచ్చు. 100%. దానికి ఎగ్జాంపుల్ ప్రియాంక రెడ్డి. ప్రియాంక రెడ్డి పైన జరిగినప్పుడు ఎట్లా చేశారు? అభం శుభం తెలియని వ్యక్తులని నలుగురిని ఎన్కౌంటర్ చేయలే. అంటే అభం శుభం తెలియదు అని మనం అనుకోవడానికి లేదు కానీ నిరూపించబడలేదు వాస్తవంగా. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు వాళ్ళే అత్యాచారం చేశారంటే నిరూపణ జరగలేదు. కోర్టు ఏమంటుంది? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషి మాత్రం తప్పించుకోవడానికి లేదు అంటది. అవునా? ఆ రకంగానే వాళ్ళు ఒక రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి అనో లేకపోతే ఒక హయ్యర్ కాస్ట్ కి సంబంధించిన అమ్మాయి అనో ఇమీడియట్ యాక్షన్ తీసుకొని నలుగురు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అలాగే టేకు లక్ష్మి ఒక నిమ్న జాతి కులానికి చెందినటువంటి వ్యక్తి కదా, ఒక హిస్టరీ కదా. మరి ఆమెకి ఎందుకంటే ఇక్కడ కులం అనేది అడ్డం వచ్చింది. అంటే మా కులంలో జరిగితే లేకపోతే ఇప్పుడు ఉన్న మీడియాలన్నీ అగ్రవర్ణ కులాలే కదా, ఈ కుల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే నువ్వు అందరికీ సమానంగా నువ్వు చూపించగలిగితే, అందరితో సమానంగా న్యాయం కోసం నువ్వు పోరాటగలిగితే, అందరు న్యాయం కోసం నువ్వు మాట్లాడగలిగితే, నేను అట్లా కులం పేరులో నీ ఛానళ్ళగా నేను కానీ అనడానికి లేదు కదా. అంటే బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, అనగారిన వర్గాలకు ఒక న్యాయం. బలిసి జరిగితే ఒకలాగా రెస్పాన్స్, అనగారిన వర్గాలకు జరిగితే ఒక రెస్పాన్స్. అంటే ఇక్కడ కులం అనేది ఉంటుంది, అలాగే డబ్బు అనేది ఉంటుంది, అధికార బలం అనేది ఉంటుంది. ఆ రకంగానే చేస్తున్నారు తప్ప నిజంగా న్యాయం చేయాలనో లేకపోతే ఒక సంఘటన జరిగిందని నిరూపించాలనో అట్లేం లేవు. టీఆర్పీ రేట్ పెంచుకోవాలి, లేదంటే డబ్బులు సంపాదించుకోవాలి. సరే, ఇలాంటి ఇష్యూస్ జరగకుండా లేకపోతే ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఈ సమాజం కానీ మీరు అన్నట్టు కుటుంబం నుంచి ఆ ఎడ్యుకేషన్, అబ్బాయిలకి ఆ ఎడ్యుకేషన్ కూడా అందించాల్సిన అవసరం ప్రభుత్వం నుంచి ఉంది, కుటుంబాల నుంచి ఉంది. సో వాళ్ళ మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయికి సంబంధించి అరే అందులో అమ్మాయి అంటే మన ఇంట్లో అమ్మాయిలు నువ్వు బయటికి వెళ్తాప్పుడు అమ్మాయి జాగ్రత్త అంటారు కానీ అబ్బాయి జాగ్రత్తను ఇన్ టైంలో రారమ్మాయి అని చెప్పి ఈ కల్చర్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఒక మంచి పాయింట్ను కూడా ప్రస్తావించారు. తప్పకుండా కుటుంబం నుంచి ఆ ప్రయత్నం జరగాలి, ప్రభుత్వం నుంచి ఆ ప్రయత్నం జరగాలి, అదేవిధంగా సమాజం నుంచి కూడా ఆ ప్రయత్నం జరగాలి. ఇలాంటివి వచ్చినప్పుడు ఈ టీఆర్పీల పేరుతోటో లేకపోతే ఈ కులము, మతము, డబ్బు, ప్రాంతము అని కాకుండా మహిళ మీద ఒక అమ్మాయి మీద దాడి జరిగినప్పుడు, ఇలాంటి దారుణం జరిగినప్పుడు తప్పకుండా మనసున్న ప్రతి ఒక్క మనిషి బాధ్యతగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా వీటికి వచ్చి బాధ్యతగా స్పందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వేదాంత మౌర్య. ప్రజలారా విన్నారు కదా, ఇట్లా ఇలాంటి దారుణమైన సంఘటన ఒక నాగర్ కర్నూలు అని మాట్లాడుకున్నాం. ఇలాంటి దారుణమైన సంఘటనలు ప్రతిరోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనుషుల మైండ్ సెట్ మార్చడానికి కావాల్సిన కనీస ఎడ్యుకేషన్ కానీ, తర్వాత వాళ్ళు ఎట్లా చూడాలి, మహిళలను ఎట్లా చూడాలి అనే అంశాలపైన కానీ తప్పకుండా ఒక చర్చనైతే విస్తృతంగా జరగాలి. నేరస్తులకు మాత్రం తప్పకుండా కఠినమైన శిక్ష పడాలి. అదేవిధంగా ఈ ప్రవర్తనకు సంబంధించి సమాజంలోనే ఒక చర్చనైతే ఇలాంటి సందర్భంలో జరగాలి. రెగ్యులర్గా ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా జరగాల్సిన అవసరం ఉందా లేదా మీరేమంటుంటారో కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.